కాపు సంఘ నాయకులు దాసరి రాము గారికి, అలాగే విజయవాడ టైగర్ వాసన్నకి, గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త, నాకు ఈ పదవి రాకముందు ఇంత స్థాయిలో గుర్తింపు లేనప్పుడే నన్ను గుర్తించి నువ్వు నా బిడ్డతో సమానం, నువ్వు గుంటూరు దాటి ఇటువైపు ఎక్కడికి వచ్చినా సరే నా కారు పంపిస్తాను, నువ్వు ఫోన్ చేయి చాలని చెప్పేసి నన్ను అప్పట్లోనే ఆదరించి ఇప్పటి వరకు కూడా నాకు ఎప్పుడు తన మంచి మాటలతో నన్ను వెనకండి ఉండి సలహాలు ఇస్తూ ఉండేటువంటి చలంశెట్టి రమేష్ గారికి, అలాగే ఈ మధ్య కాలంలో గన్నవరం నియోజకవర్గంలో నిడమానూరు మండలము అలాగే గన్నవరం కాన్స్టిట్యున్సీలో ఎక్కువ కార్యక్రమాలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. అవి మనందరికీ తెలుసు. ఒక నాయకుడి యొక్క పనితీరుకి నిదర్శనం ఏంటి అంటే అక్కడ కనిపిస్తున్న పార్టీ జెండా, ఎదుగుతున్న పార్టీ క్యాడర్, ధైర్యంగా బయటకు వస్తున్న జన సైనికుడు, వీర మహిళ. ఆ పరిస్థితికి ఇవాళ ఈ మండలం ఉంది అంటే దానికి ముఖ్య కారకుడు తనతో ఉన్న ఊర్లో ఉన్న యువతనందరినీ కలుపుకొని వెళ్తూ మహిళలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ తనతో పాటు నడిపించుకుంటూ వెళ్తున్నటువంటి పొదులు దుర్గారావు గారు. వీళ్ళందరికీ మించి ఇవాళ స్వచ్ఛందంగా వచ్చి తానే స్థలం ఇచ్చి, నేను పార్టీ కార్యాలయానికి స్థలం ఇస్తాను, పార్టీ కార్యాలయం నిర్మించండి, పార్టీని ఈ ఊర్లో నిలబెట్టండి అని చెప్పేసి ఒక వ్యక్తి స్వచ్ఛందంగా తన ఆస్తిని పార్టీ కోసం అప్పగించాడు అంటే మనందరికన్నా ముందు మనం అందరం చేతులెత్తి దండం పెట్టాల్సిన వ్యక్తి ఆయన శంకర నాంచార్య గారు. సార్ మీకు పార్టీ అలాగే పవన్ కళ్యాణ్ గారు మేమందరం రుణపడి ఉన్నాం సార్ మీకు. అలాగే ఇవాళ ఒక కన్ను జన సైనికుడైతే మరొక కన్ను వీర మహిళ అన్నట్లుగా ప్రతి ఒక్కళ్ళం పార్టీ కోసం నిరంతరం పోరాడుతూ ఉన్నాం. అందులో గుర్తింపు పొందిన గళాలు ఎన్నో, ఇంకా గుర్తింపుకు నోచుకునే గళాలు ఎన్నో మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే ఇక్కడ స్టేజ్ మీద గుర్తింపబడిన వాళ్ళంగా మేము ఉన్నటువంటి సీనియర్ వీర మహిళ అలాగే రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి రావి సౌజన్య గారు, నా సాటి అధికార ప్రతినిధి కీర్తన గారు, నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త, రాబోయే రోజుల్లో మా మహిళా గళాన్ని బలంగా అసెంబ్లీలో వినిపించాలి అని ఒక దళిత సామాజిక వర్గం తరఫు నుంచి నేను బలంగా కోరుకుంటున్నాను. మీకు అవకాశం వస్తే మేడం రమాదేవి గారు, అలాగే అధికారం పదవుల కోసం పోరాడకుండా నిరంతరం పవన్ కళ్యాణ్ గారి కోసం సోషల్ మీడియాలోను గ్రౌండ్ లోను పోరాడుతూ ఉండేటువంటి నా చెల్లెళ్ళు శ్రీపతి శిరీష, మేకల స్వాతి, సుజాత, ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ పాల్గొన్న వీర మహిళలు టీడీపీ తరఫు నుంచి నిరంతరం జనసేనతో కలిసిపోతూ కలుపుకుపోతూ ప్రతి క్షణం పార్టీ కోసం రాబోయే ఉమ్మడి ప్రభుత్వం కోసం పోరాడుతున్నటువంటి టీడీపీ నాయకులు, తెలుగు మహిళలు, కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు ఇది మనందరి పండుగ, రాబోయే విజయానికి మొదటి మెట్టుగా భావించాలని మనందరం కోరుకుంటున్నాము. అలాగే సార్ ఇంకా కార్యక్రమంలోకి వస్తాను. ప్రత్యేకించి ఇంత ఆహ్లాదంగా ఈ కార్యక్రమం మనం చేసుకోగలిగాము అంటే ఆయన తెలుగు వాచకాన్ని మనందరికీ పొద్దున్నుంచి ప్రసాదంలా దపాలుగా పంచిపెడుతూ మనలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ, ఆయన ఒక పండితుడు కాదు, మనందరికీ మించి ఉత్సాహం ఉన్న జన సైనికుడు అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఇంత ఆహ్లాదంగా మార్చినటువంటి గణపతి మాస్టర్ గారు. సార్ ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉండగా జనసేన మైకు పట్టారంటే మిమ్మల్నే చూశాను సార్. నిజంగా మీ తెగింపుకు నా జోహార్లు. ఇప్పటి వరకు ప్రతి ఒక్కళ్ళలో ఉన్న సందేహం నాకు తెలిసి చలంశెట్టి రమేష్ సార్ కొంతవరకు బయట పెట్టారు. దాన్ని నేను కొంచెం అంటే అంత హార్ష్ గా చెప్తే మళ్ళీ నా మీదకి బుల్లెట్లు దూసిపోతాయి కాబట్టి తర్వాత చిన్నగా చెప్తాను. రాబోయే రోజుల్లో ఇక్కడ టికెట్ ఎవరికి వచ్చినా అది ప్రత్యేకించి యార్లగడ్డ గారికి కనుక అయితే డెఫినెట్ గా ప్రతి ఒక్కరిని కలుపుకొని ఇన్నాళ్లుగా పార్టీని చినుకు 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 పోగేసి మీకు ఇవాళ ఒక నదీ ప్రవాహాన్ని మీకు అప్పగించాం సార్ మేము రాష్ట్ర వ్యాప్తంగా. ఆ నదీ ప్రవాహం యొక్క దాహం తీర్చి నీరు కేవలం పెత్తనం చేసే ఒక్కళ్ళకో ఇద్దరికో కాకుండా పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి గొంతు తడపాలి అని, రాష్ట్రంలో ఆకలి కడుపుతోటి తడిసిన కంటితోటి ఎదురు చూస్తున్న ప్రతి సామాన్యుడికి కూడా ఆ ఫలాలు దక్కాలని దాని దిశగానే రెండు పార్టీల నుంచి ఎన్నికైన నాయకులు అసెంబ్లీలో తమ విధానాలు, గ్రౌండ్ లో తమ నడవడికలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను జనసేన పార్టీ తరఫున. ఇది ప్రత్యేకించి తెలుగుదేశం నాయకులకు ఎందుకు చెప్తున్నాను అంటే మా వాళ్ళు కొంచెం రాజకీయంగా కొత్త వాళ్ళు. మా సారు తొక్కితే ఉక్కు గడ్డ కూడా పగిలిపోయే స్థాయిలో ఉండాలని చెప్పేసి మా వాళ్ళందరినీ యువకులను తీసుకొచ్చారు రాజకీయాల్లోకి. కొత్త తరం రాజకీయ నాయకులు మేమంతా. తెలుసో తెలియకో ఎక్కడైనా మా అడుగులు తడబడితే మా తడబడ్డ అడుగులను దారిలోకి లాగి
మా నాయకుడికి మాకు గౌరవం ఇస్తూ మీతో పాటు మమ్మల్ని నడిపించి మాతో పాటు మీరు నడిచొచ్చే వాళ్ళుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలుగుదేశం వాళ్ళని కోరుకుంటున్నాను నేను. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఇవాళ రేపొద్దున ఏదో జరుగుతుందేమో అని ఒక డైలమాలో ఉన్నారు. ఏం జరిగినా ఇసుక లాంగ్ మార్చ్ దగ్గర నుంచి పోరాటాలు స్టార్ట్ చేస్తే నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ వరకు చేసిన ఉద్యమం వరకు ఎక్కడన్నా ఆగామా మనం? అంత క్రూరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డినే దారిలోకి తెచ్చుకొని వాళ్ళ మన దారి మనం ఏర్పాటు చేసుకున్న వాళ్ళ రేపొద్దున ఎవరు ఆగితే ఆగిపోతామా? మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు పోరాటం చేస్తామేమో. కొంతమంది పదవుల కోసం మారచ్చు, కొంతమంది ఆస్తుల కోసం మారచ్చు, కొంతమంది ఉద్యోగాలు వ్యాపారాల కోసం మారచ్చు. కానీ పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి రాజకీయాల్లో ఉన్నంత వరకు, ప్రాణం మాది పోయేంత వరకు అతన్ని నిలబెట్టుకోవడానికి అతనితోనే నిల్చుండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ల్యాండ్ మైన్ లాంటి వాళ్ళని చాలా మంది ఉన్నారు. మేమందరం ఉంటాం పార్టీలో పవన్ కళ్యాణ్ గారి కోసం. మీరు సందేహాలు వదిలేసి ఆయన చెప్పిన బాటలో నడిచి ఉమ్మడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చే దిశగానే వెళ్ళండి దయచేసి. ఇంకొక అంశం మాట్లాడతాం. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ పట్టినా ఇదే పంచాయతీ, బ్యానర్లు ఇదే పంచాయతీ. నేను ఏ ఊరు పోయినా నాకు ఇదే తలనొప్పి ఎదురవుతుంది. దయచేసి రాబోయే రోజుల్లో మనం 100 బ్యానర్లు వేయించుకున్న ఒక్క ఓటు పడదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు. కారణం ఏంటంటే ఇన్నాళ్ళు ఇంతకు ముందు మన బ్యానర్లు వైసీపీ వాళ్ళు, ఇప్పుడు దరిద్రం ఏంటంటే టీడీపీ వాళ్ళు బ్యానర్ టీడీపీ వాళ్ళు తీసుకుంటున్నారు, జనసేన వాళ్ళ బ్యానర్ జనసేన వాళ్ళు తీసుకుంటున్నారు. ఎందుకంటే గ్రౌండ్ లో కాంపిటీషన్ జరిగిపోయింది. ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొంది మనం చింపుకొని తెల్లారిపోతున్న మొహాలు దాని బ్యానర్ల గురించి పడే ఆరాటం ఏదో గ్రౌండ్ లో క్యాడర్ ని పెంచుకోవడానికి, ఓటర్ దగ్గర నుంచి ఓటర్ లాక్కొచ్చుకోవడానికి వీటి గురించి పోరాటం చేయాలని చెప్పేసి నేను నాయకుల్ని దయచేసి రిక్వెస్ట్ చేస్తాను. నాకు ఎక్కడికి వెళ్ళేదో కామెడీ కనిపిస్తుంది దయచేసి, అందుకే చెప్తున్నాను. ఇంకొక అంశం కూడా మాట్లాడతాను. ఇది ప్రత్యేకించి కాపు సామాజిక వర్గం నుంచి పార్టీలో ఉన్న నాయకులందరికీ ఒక సోదరిగా నాది ఒక రిక్వెస్ట్. ఇది నేను చాలా ఐడెంటిఫై చేశాను ఈ విషయాన్ని, అందుకే ధైర్యం చేసి చెప్తున్నా. కులానికి సంబంధించి మీరు దయచేసి ఏ వేదిక మీద కూడా బాహాటంగా ఈ రాజకీయ వేదిక మీద మేము మాట్లాడతాం ఆ కులం గురించి, ఆ కులం మాకు చేసే సహాయం గురించి, మాకు కావాల్సిన అవసరం గురించి. దయచేసి మీరు మాత్రం ఆ ప్రస్తావన రాజకీయ వేదికల మీద చెయ్యొద్దు. ఎందుకంటే ఇప్పుడు కుల సంఘాలు కూడా రాజకీయ పార్టీల వర్గాలకు విడిపోయి ఉన్నాయి కాబట్టి మనకు అనుకూల వర్గాలు మన గురించి పాజిటివ్ గానే ఉన్నా, మనకి వ్యతిరేకంగా ఉన్న వర్గాలు ఈ బిట్లను తీసుకెళ్లి కుల సంఘాలు ప్రచారం చేస్తూ మిగతా కులాలను జనసేన పార్టీకి దూరం చేయాలని ప్రయత్నిస్తుంది. నా కళ్ళతో ఈ విషయాన్ని నేను చూస్తున్నాను, గమనిస్తున్నాను. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది అణగారిన వర్గాల కోసం. అందులో కమ్మలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, కాపులు ఉన్నారు, మాదిగ, ఎస్సీ, బీసీ, మైనార్టీ అందరూ ఉన్నారు. వెనుకబడ్డ ప్రతి కుటుంబానికి జనసేన పార్టీ పెట్టబడింది. వాళ్ళందరి కోసం పెట్టారు. కాబట్టి దయచేసి ఏ ఒక్క సామాజిక వర్గము బహిరంగంగా ఈ పార్టీని ఓన్ చేసుకోండి, తప్పలేదు. ప్రతి కులం ఓన్ చేసుకోవాల్సిన పరిస్థితి అవసరం ఇవాళ ఉంది. దయచేసి ఒక్కళ్ళు మాత్రమే దాన్ని చేయడం వల్ల దాన్ని ప్రతిపక్ష పార్టీలు తప్పుగా తీసుకెళ్తాయి. కాబట్టి ఇది ఒక చెల్లిగా నా రిక్వెస్ట్ అందరికీ కూడా. అలాగే రాబోయే రోజుల్లో ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా కొంత ఓట్ బ్యాంకు జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నందున ఆ సామాజిక వర్గానికి మీలో ఉన్న ఒక కోడలిగా నాకు కలిగిన ఒక భావన చెప్తూ ఉన్నాను. పక్కన ఇక్కడ అమరావతిలో ఆల్రెడీ అంబేద్కర్ స్మృతివనం అని చెప్పేసి టీడీపీ టైంలోనే అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అక్కడ ఒక స్థలం కేటాయించి శంకుస్థాపన కూడా చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తనదైన మార్కు మాత్రమే ఉండాలి అని మిగతా పార్టీలు అలాగే వాళ్ళు చేసిన మంచి మిగతా నాయకులు వాళ్ళు ఏర్పరిచిన పరిస్థితులు ఏవి రాష్ట్రంలో ఉండకూడదు అన్నట్లుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వంగా ఈ రాష్ట్రాన్ని దారాదత్తంగా జగన్ కి రాసిచ్చినట్లుగా భావించుకొని అతి ఖరీదైన భూమిలో కోట్ల రూపాయలు వాల్యూ చేసే విజయవాడ నడిగడ్డలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని చాలా గొప్పదిగా ఆవిష్కరించారు. ఆవిష్కరించినందుకు మొదటగా సంతోషపడుతున్న వ్యక్తిని నేనే, చాలా సంతోషపడుతున్నా. కానీ అంత గొప్పదైన అంబేద్కర్ విగ్రహం యొక్క బూటు కాళ్లను చూయించి ఆ బూటు కాళ్ల కింద దళిత బిడ్డల యొక్క భవిష్యత్తును తొక్కేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్కరికి ఉద్యోగం లేదు. వాళ్ళ రాష్ట్రంలో డిఎస్సి ప్రిపేర్ అయ్యి ఎంతమంది దళిత బిడ్డలు ఎదురు చూస్తున్నారో నాకు తెలుసు. సివిల్స్ ప్రిపేర్ అయ్యి